మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. దయ్యాలను భూతాలను వదిలించే క్షేత్రం. ఆ క్షేత్రంలో అడుగు పెట్టాలంటే వెన్నులో వణుకు వస్తుంది. శాంతం, నిశ్శబ్దం, గర్భగుహలో వెలిసిన ఓ మహాశక్తి స్వరూపం. ఇది మామూలు ఆలయం కాదు. ఇది గానుగాపురం శ్రీ దత్తాత్రేయ స్వామి సన్నిధి. ఇక్కడికి అడుగు పెడితే మన లోపనే ఉన్న శక్తిని మనమే ఊహించలేం. ఎందుకంటే ఇక్కడ ఉన్న దివ్యశక్తి, తపస్సు, భక్తుల నమ్మకం అన్నీ కలిపి ఇది ఒక ఆంతరిక పుణ్యస్థలం. ఆలయంలో అడుగు పెడుతూనే మనస్సు నిలకడగా మారుతుంది. శబ్దం తగ్గిపోతుంది. ఆలోచనలు శూన్యమవుతాయి. ప్రతి గురువారం ఇక్కడ జరిగే గురు దత్తాత్రేయ హోమం ఎంతో మందికి జీవితంలో మార్పు తీసుకొచ్చింది. శని దోషం, దృష్టి దోషం, మనస్సు చెదరగొట్టే దుష్పశక్తుల నుంచి బయటపడటానికి భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడి ప్రతిమలో కళ కాదు, శక్తి ఉంది. గమనించండి, ప్రతి మూలకు ఓ శక్తి ఉంది. ప్రతి కోణము ఓ తపస్సు ఉంది. గానుగాపురం దత్తాత్రేయ ఆలయం, దీని చరిత్ర 10 సంవత్సరాల పురాతనమైనది కాదు. కానీ ఇది ఏర్పడిన విధానం, జరిగే చమత్కారాలు మాత్రం భక్తులకు నమ్మశక్యం కానివిగా మారాయి. సాదాసీదా భక్తుడికి కలలో స్వామివారు దర్శనమిచ్చి ఈ భూమిపై నా ఆశ్రమాన్ని స్థాపించు అని చెప్పారని స్థానికులు చెప్తారు. అప్పటి నుంచి ఈ చిన్న కొండపై నిర్మితమైన మందిరం ఇప్పుడు అనేక మందికి ధ్యాన మందిరంగా మారింది. సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ వాతావరణం పూర్తిగా మౌనంగా నిండిపోతుంది. ఇక్కడ అడుగు పెడితే మనుషుల మాటలు కంటే మన హృదయ ధ్వని గొప్పగా వినిపిస్తుంది. గానుగాపురం దత్తాత్రేయ ఆలయం ఇది కేవలం దర్శన స్థలం కాదు, మన అంతరాత్మ చేసుకునే స్థలం. ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి తపస్సు చేసినట్టు కనీసం 10 నిమిషాలు మౌనంగా కూర్చుంటే మీరు ఎవరనేదే మర్చిపోతారు. హైదరాబాద్ నుంచి వాహనంలో వెళ్ళాలంటే సుమారు 290 కిలోమీటర్ల దూరం. మీరు మొదట వరంగల్ చేరాలి. అక్కడి నుంచి ములుగు, ఏటూరు, నాగారం, వెంకటాపురం మార్గంలో ప్రయాణించండి. వెంకటాపురం నుంచి గానుగాపురం దాదాపు 6-7 కిలోమీటర్లు మాత్రమే. వరంగల్ నుంచి ములుగు లేదా ఏటూరు, నాగారం దాకా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అక్కడ నుంచి లోకల్ ఆటోలు లేదా జేపీ ద్వారా గానుగాపురం చేరవచ్చు.
మధ్యలో ఉండే శాంతమైన ప్రాంతం. కొండలు, ప్రకృతి, పచ్చదనం ఇవన్నీ కలిసి ఒక శక్తివంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. పక్కనే చిన్న వాగులు, పచ్చటి చెట్లు ఉండటం వల్ల ఆధ్యాత్మిక ఫీల్ రెట్టింపు అవుతుంది. ఈ ఆలయం రోడ్డు కాస్త చిన్నగా ఉంటుంది, కానీ ఆలయానికి చేరుకునే మార్గం మీకు మనస్సాక్షిగా ఒక ప్రయాణంలా అనిపిస్తుంది. మీరు ఒక్కసారి వెళ్ళి వస్తే ఈ మార్గమే మళ్ళీ మళ్ళీ తీసుకెళ్లాలని అనిపిస్తుంది. ఇలాంటి శక్తి క్షేత్రం గురించి మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మిగిలిన భక్తులకు షేర్ చేయండి. మరి మీకు ఎప్పుడైనా ఇక్కడకు వెళ్ళే అవకాశం వచ్చిందా? మీ అనుభవం కామెంట్లో చెప్పండి.